exchange, Bhatti fiercely criticized the Bharata Rashtra Samiti party, accusing them of mismanaging finances and incurring a massive debt burden of rupees 7 lakh crore. Bhatti, a prominent leader of the Congress party, remarked that every debt has an account, implying the BRS government should be held accountable for the state's financial situation. He further alleged that the BRS had shown a disrespectful attitude towards the position of chairman and speaker in the legislature. In response, Harish Rao, a senior BRS leader, strongly objected to Bhatti's comments, dismissing them as politically motivated and an attempt to undermine the state government's credibility. Harish emphasized that the BRS has managed the state's finances responsibly and refuted the claim about the astronomical debt figure, accusing the Congress of spreading false information. Well, this war of words between Congress and BRS has once again brought the issue of state debts and governance into sharp focus in Telangana's political landscape. వారైతే సత్యదూరమైన మాట్లాడరని నేను అనుకున్నాను, కానీ వారు కూడా అట్లాగే చెప్తా ఉన్నారు. చాలా పెండింగ్లు ఉన్నాయి, మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేదు, నేను చెప్పేది ఏనండి, మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను. మీరు అడిగారు కాబట్టి అన్నీ చెప్తాను, లేదా చెప్పేవాను కూడా. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా. 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష. వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్, వారు తీసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే ఎంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 11 నెలల్లో ఈ 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాట్లాడితే ఎట్లా? ఫైనాన్స్ మంత్రిగా చేశారు, వారైతే సరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే ఎంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 11 నెలల్లో ఈ 10 ఏళ్ళు వీళ్ళు పరిపాలన వలన సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాట్లాడితే ఎట్లా? ఇంకో మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష, చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఎస్, బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు 66